ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. రామ్ ప్రసాద్ గారు నన్ను పిలవగానే లైక్ ఎప్పుడు అందరికి చాలా మంది తెలియదు, నా ప్రాణ స్నేహితుడు రామ్ ప్రసాద్ గారు, నా సొంత బ్రదర్ లాగా. మా ప్రయాణం రామ్ ప్రసాద్ గారు యాక్చువల్లీ ఫిలిం ఫీల్డ్, అండ్ మా ప్రయాణం ఫస్ట్ స్టార్ట్ అయింది నేను మీకు తెలుసా అని నా సినిమాతో మేమిద్దరం స్టార్ట్ చేసాం మా జర్నీ. అండ్ మేము ఎప్పుడు కలిసిన పిల్లలకి ఏం చేద్దాం, మా ఇద్దరికి కామన్ ఏంటంటే పిల్లలంటే బాగా ఇష్టం. సో పిల్లలకి ఏం చేద్దాం అని ప్రతిసారి నేను కూడా ఆ మధ్య స్పోర్ట్స్ సెంటర్స్ అని ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అని చాలా వర్క్ చేశాను గత 6 సంవత్సరాలుగా. అండ్ ప్రతి ఒక్క దాంట్లోనూ పిల్లలకి ఏది చేయాలని ఉన్నానో ప్రతి దాంట్లోనూ రామ్ ప్రసాద్ గారు నా వెన్నంటే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు. అండ్ దానికి జీవితాంతం రుణపడి ఉంటాను రా, లవ్ యూ. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒకటి మామూలుగా అందరికి ఒక ఫ్రెండ్ ఉంటారు, ఒక 2-3 ఉంటారు ఎలా లెక్కేసుకుంటే. ఎప్పుడు ఆనందం ఈ టైంలో ఎక్కువ కలవం, కానీ ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ చేస్తే ఫస్ట్ రింగితో అయితే ఎక్కడున్నారన్నా అంటారు. అండ్ అదేవిధంగా నేను కూడా రాముకి ఏది ఉన్నా ఎప్పుడు నేను ఉంటాను. అండ్ అలాంటి ఒక మంచి మనిషి సమాజానికి ఎంతో మంచి పనులు చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ 2014లో క్రయాన్స్ అప్పుడు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి స్కూల్ పెట్టాలన్నా స్కూల్ చేయాలి, రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషనే కాదు ఒక మామూలుగా బుక్స్ పాఠాలు చదివేసి మార్కులు వచ్చేసి అలా ఉంటుందన్నమాట. బట్ అదొకటే కాదు, స్టడీస్ దట్స్ బియాండ్. ఆ క్లాస్ రూమ్ బయట జరిగేది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతులు. అండ్ రాను పద్ధతులు ఇవన్నీ వెస్టర్నైజ్ అయిపోతున్నాయి మనకి. అండ్ లేదు మన కల్చర్, మన ఇండియన్ కల్చర్ని మళ్ళీ తీసుకురావాలి, ట్యాప్ చేయాలని ఇలాంటి కొంతమంది ఉన్నదాని వల్లే, రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ వల్లే మనకి ఇంకా మన కల్చరు మన సాంప్రదాయాలు బ్రతుకున్నాయి నెక్స్ట్ జనరేషన్కి. అండ్ ఐ ప్రౌడ్ టు సే దట్ ఈరోజు 2014లో ఒక్క స్కూల్తో స్టార్ట్ చేసి క్రయాన్స్ ఈరోజు 40 స్కూల్స్కి అది తయారైందంటే ఆయన డెడికేషన్ కష్టం మీకు అర్థమై ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ, ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ వ్యాపారాలు చేస్తాం, పనులు చేస్తాం. అండ్ ఒక సక్సెస్ రావాలన్నా, ఒక పేరు నిలుపుకోవాలన్నా అది చాలా ఈజీ అయిన పని కాదు. అండ్ ఎస్పెషల్లీ ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది పేరెంట్స్ అంటే అది మాకు విద్యాలయాలు ఉన్నాయి తిరుపతిలోను. సో ఇట్స్ నాట్ ఈజీ. అండ్ కంగ్రాచులేషన్స్ రామ్ మీకు అండ్ మీ బెటర్ రమ్య గారికి, ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. అండ్ ఈరోజు 40 స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత అంతటితో ఆగకుండా ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏం చేద్దాం, మన ఇండియన్ కల్చర్తో స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలా చేద్దామని ఈరోజు మన 5 ఎలిమెంట్ స్కూల్ స్టార్ట్ చేశారు. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి స్టార్ట్ చేసి 40 కాదు ఇండియా వైడ్ 400 స్కూళ్ళు అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీరు స్పెషల్గా ఈ క్యాంపస్ గురించి చెప్పాలనుకుంటే సెన్సరీ వాకింగ్ అంటారు, చాలా మంది తెలియదు. అంటే పిల్లలు పెరిగేటప్పుడు గడ్డి, మట్టి, సిమెంటు, రాళ్ళు, కంకర ఇలాంటి డిఫరెంట్ మన హ్యూమన్స్ మనకి నేచర్కి దగ్గరగా ఉంటేనే మన నడక దగ్గర నుంచి ప్రతిదీ కరెక్ట్గా ఉంటుంది చిన్నప్పటి నుంచే. అండ్ ఈ స్కూల్లో ఒక మంచి విషయం ఏంటంటే చెప్పులు అలవాటు లేకుండా ఉత్త చెప్పులు అనేది వేసుకోకూడదు పిల్లలు. ప్లస్ ప్రతి ఒక్క వాక్వే, ప్రతిదీ సెన్సరీకి సంబంధించి పిల్లల గ్రోత్కి, పిల్లల వాక్కి, వాళ్ళ వెల్ బీయింగ్ కోసం సెట్ చేసిన క్యాంపస్ ఇది. ప్రతి ఒక్క క్లాస్ రూము, ప్రతి ఒక్క రూము ఒక ఆర్ట్, ఒక కథ చెప్తుంది అనమాట. అండ్ ఒక ఎడ్యుకేషనే కాదు, వాళ్ళ ఒక ఆర్ట్, పిల్లల్లో ఉన్న ఇమాజినేషను, అది అంతుపట్టలేని ఇమాజినేషన్స్ పిల్లలది. వాళ్ళు ఏదైనా చెప్తుంటే మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని వింటే మనకి ఎన్నో ఐడియాలు వాళ్ళే ఇస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయకుండా బ్రాడ్గా ఆలోచించేదానికి హెల్ప్ చేస్తున్న మీ సంస్థకి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పుడే చూసాను కొన్ని పర్ఫార్మెన్స్ రియలీ వెల్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ రామ్ ఫర్ కాలింగ్ మీ హియర్. సో వచ్చే ఇయర్ కూడా మా రామ్ అండ్ మేము కలిసి ఎన్నో ప్లాన్ చేస్తున్నాము. అండ్ కొత్త ఈ మధ్య కాలంలో నమస్తే వరల్డ్ అనే ఒక పిల్లలకి టాయ్స్ అండ్ గేమింగ్ కంపెనీ స్టార్ట్ చేశాము, నేను నా వైఫ్ మోనికా కలిసి. దానికి ఫస్ట్ నుంచి దాని ఒక లోగో డిజైన్ దగ్గర నుంచి ఏ బొమ్మ ఎలా ఉండాలని మాతో పాటు లాక్డౌన్ నుంచి ₹1 ఆశించకుండా మాకు వెన్నంటూ ఉండి నన్ను మోనికా గారిని ఒక బ్రదర్ లాగా నడిపించాడు రామ్ ప్రసాద్ గారు ఈరోజు.
నేను అదే వర్క్ని ఏ కంపెనీస్ కానీ ఎక్కడ కానీ వెళ్ళి అడిగిన బ్రాండింగ్ వర్క్కి వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 చెప్పేది ఏమంటే హ్యాపీగా చెప్పేస్తూ ఉంటారు. సో అలాంటిది రామప్రసాద్ గారు వీళ్ళందరూ వద్దారని నేను చేస్తానని చెప్పి కూర్చొని ప్రతి ఒక్కటి ఆయన సొంత కంపెనీలా చేసి ఈ రోజు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. అండ్ మీ మంచి గుణానికి ఎప్పుడు నేను దాసోవాడిని. లవ్ యూ. అండ్ ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలి, ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇంక మీ టైం వేస్ట్ చేయను. మీ అద్భుతమైన పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. అందరూ ఎంజాయ్ చేయండి. హ్యావ్ అ వండర్ఫుల్ ఈవినింగ్. వందే మాత్రం. జై హింద్. థ్యాంక్ యూ. Also, we have honored